ప్రజాభవన్ యాక్సిడెంట్ దర్యాప్తులో పోలీసుల నిర్వాకం బయటపడుతోంది. యాక్సిడెంట్ తర్వాత మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ను పోలీస్ స్టేషన్కు తరలించారు కానిస్టేబుల్స్. సోహైల్ను అదుపులోకి తీసుకోవడంతో పోలీస్ స్టేషన్కు వెళ్లారు మాజీ ఎమ్మెల్యే షకీల్. సోహైల్ బదులు అబ్దుల్ ఆసిఫ్ను చేర్చారు పోలీసులు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సిఐ, ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. సోహైల్తో రాత్రి కాల్స్ మాట్లాడిన స్నేహితులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. ప్రజాభవన్ యాక్సిడెంట్ దర్యాప్తులో పోలీసుల నిర్వాకం బయటపడుతోంది. యాక్సిడెంట్ తర్వాత మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ను పోలీస్ స్టేషన్కు తరలించారు కానిస్టేబుల్స్. సోహైల్ను అదుపులోకి తీసుకోవడంతో పోలీస్ స్టేషన్కు వెళ్లారు మాజీ ఎమ్మెల్యే షకీల్. సోహైల్ బదులు అబ్దుల్ ఆసిఫ్ను చేర్చారు పోలీసులు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సిఐ, ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. సోహైల్తో రాత్రి కాల్స్ మాట్లాడిన స్నేహితులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. రైట్, ఇదే విషయంపై డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, ప్రజాభవన్ ఆపోజిట్ లో బారికేడ్ ను యాక్సిడెంట్ చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో మరిన్ని నిజాలన్నీ బయటపడుతున్నాయి. యాక్చువల్ గా ఇది 23rd రోజు ఎర్లీ మార్నింగ్ 2:45 to 3 o'clock మధ్య జరిగింది. ఇటు బేగంపేట నుంచి ఇటు బంజారా హిల్స్ వస్తున్న టైంలో అప్పుడు ఆ BMW కార్ లో 0777 నంబర్ ఉన్న BMW కార్ లో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి అక్కడ ఉన్న బారికేడ్ ని ఢీకొట్టాడు. సో ఆ టైంలో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు వచ్చిన తర్వాత అతన్ని అక్కడి నుంచి పంజాగుట్ట PS కు తీసుకెళ్లారు. సో నైట్ డ్యూటీ ఉన్న కానిస్టేబుల్స్ ఇద్దరు అలాగే ఎస్ఐ అక్కడి నుంచి పంజాగుట్ట PS కు తీసుకెళ్లారు. PS కు తీసుకెళ్లిన తర్వాత అక్కడ సీన్ అంతా మార్చేశారు. యాక్చువల్ గా డ్రైవింగ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్, కానీ అతన్ని పక్కన పెట్టి అక్కడి నుంచి మొత్తం ఈ కేసుకు సంబంధించిన సీన్ అంతా కూడా మార్చారు. సో ఈ యాక్సిడెంట్ అయిందని తెలియగానే సోహెల్ ఏం చేశాడు, వాళ్ళ ఫాదర్ మాజీ ఎమ్మెల్యే కాబట్టి అతనికి ఫోన్ చేశాడు. దాంతో అప్పటికప్పుడు షకీల్ డైరెక్ట్ గా పంజాగుట్ట PS కి చేరుకున్నాడు. పంజాగుట్ట PS కి వచ్చి అక్కడ ఉన్న నైట్ డ్యూటీ ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్లతో మాట్లాడి ఈ యాక్సిడెంట్ కేసు మనం మొత్తం మార్చేయాలి, మా కొడుకును ఈ కేసు నుంచి బయటకు వేసేసి వేరే వాళ్ళని పెట్టాలని చెప్పేసి అప్పటికప్పుడు అబ్దుల్ ఆసిఫ్ అనే వ్యక్తిని అక్కడికి పిలిపించారు. అక్కడికి పిలిపించి ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించారు. డైరెక్ట్ గా ఈ యాక్సిడెంట్ చేసింది నేనే స్పీడ్ డ్రైవింగ్ లో వచ్చి నేనే గుద్దేశానని అప్పుడు అతనితో స్టేట్మెంట్ ఇప్పించారు. అతను గుద్దింది, యాక్సిడెంట్ చేసింది మాత్రం ఎమ్మెల్యే కొడుకు షకీల్. అతను ఎమ్మెల్యే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిపోయి ఆ కేసులో వేరే వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ కొడుకుని పక్కకు తప్పించి వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అయితే ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత కేసు చేశారు. కేసు చేసిన తర్వాత కూడా 48 hours వరకు ఈ కేసు అనేది బయటపడనీయకుండా ఇటు పోలీసులు అటు వాళ్ళు ఎమ్మెల్యే కొడుకు సోహెల్ కూడా బయటపడనీయకుండా చూస్తున్నారు. కానీ వన్స్ ఈ ఇష్యూ జరిగిందని హయ్యర్ అఫీషియల్స్ తెలిసిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అని డీప్ గా చూసినట్లయితే యాక్సిడెంట్ అసలు చేసింది ఎవరు, ఆ టైం మొత్తం ఇటు బేగంపేట నుంచి ప్రజాభవన్ వరకు వచ్చే సీసీ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేశారు. ఆ సీసీ ఫుటేజ్ లో కలెక్ట్ చేస్తే అక్కడ డైరెక్ట్ సోహెల్ డ్రైవింగ్ చేశారని తెలిసింది. సో సోహెల్ డ్రైవింగ్ చేసినాక అతని పైన ఎఫ్ఐఆర్ చేయకుండా వేరే వ్యక్తి పైన ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారని పోలీసులు ఇంటర్ఫియర్ అయ్యి అన్ని డీటెయిల్స్ అన్ని తీశారు. సో ఆ టైంలో అతనికి అంటే సోహెల్ కి ఇద్దరు కానిస్టేబుల్స్ నైట్ ఎస్ఐ సపోర్ట్ చేసినట్టు గుర్తించారు. ఆ తర్వాత లోకల్ సిఐ దుర్గారావు పాత్ర ఏమైనా ఉందా అనే అంశం పైన కూడా ప్రజెంట్ ఇటు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో మరోవైపు డైరెక్ట్ ఎమ్మెల్యే ఎందుకు రావాల్సి వచ్చింది, వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేస్తే డైరెక్ట్ ఎమ్మెల్యే ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చినా కూడా అతను కేసు ఎందుకు ఇట్లా తారుమారు చేయించాడనే అంశం పైన కూడా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కేవలం కేసు మార్చారా అంటున్నారు, కానీ ఇట్ ప్రజెంట్ హయ్యర్ అఫీషియల్స్ పంజాగుట్ట PS లో ఉన్న ఆ రోజు నైట్ టైం జరిగిన సీసీ ఫుటేజ్ కూడా పూర్తిగా చెక్ చేస్తే దానిలో డైరెక్ట్ మాజీ ఎమ్మెల్యే షకీలే అక్కడ ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. సో ఆయన వచ్చి డైరెక్ట్ అక్కడ నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులతో మాట్లాడి ఈ కేసు అంతా కూడా తారుమారు చేసినట్టు ప్రజెంట్ అయితే గుర్తించారు. సో ఇప్పటికే ఆల్రెడీ సోహెల్ ఆయనే డ్రైవింగ్ చేశారు కాబట్టి ఆయన పైన కేసు అవుతుంది కాబట్టి సో అతని కోసం సెర్చ్ చేస్తున్నారు. ప్రజెంట్ సోహెల్ అయితే ఆ రోజు నుంచి ఇన్సిడెంట్ జరిగిన నుంచి ఇప్పటి వరకు పోలీసులకు అందుబాటులో లేడు. మరోవైపు ఆ రోజు నైట్ కార్ లో ఉన్న మొత్తం 4 ఉన్నారు. 2 అమ్మాయిలు ఉన్నారు ప్లస్ ఈ సోహెల్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. సో సోహెల్ తప్ప మిగతా ముగ్గురిని ఆల్రెడీ పంజాగుట్ట పోలీసులు వాళ్ళ ముగ్గురిని కూడా విచారిస్తున్నాడు. అసలు
అసలు ఏం జరిగింది, ఆ రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు, సో యాక్సిడెంట్ ఎవరు చేశారు ఏంటి అని వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. అలాగే వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పారు ఆ టైంలో డ్రైవ్ చేసింది, యాక్సిడెంట్ అయిన టైంలో డ్రైవ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ మాత్రమే అని వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఎట్ ప్రజెంట్ సోహెల్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇంకా ఇప్పటి వరకు ఈ కేసు కంటిన్యూ అవుతుంటే ఇప్పుడు మరో కేసు కూడా బయటికి వెలుగులోకి వచ్చింది. ఏంటంటే డైరెక్ట్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆయన పోలీసులతోటి కేసు అంతా కూడా తారుమారు చేసినట్టయితే క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఈ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఆయన పైన కూడా కేసు పెట్టే అవకాశాలు అయితే మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. సూర్య, రైట్, థ్యాంక్ యూ సదా.